పేరు పేరున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము, మీకు ముందుగా నా దూతను పంపుదును. మీకు ముందుగా నా దూతను పంపుదును. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు గడిచిన ఎక్కువైపోయింది ఆది కాలము నుండి నేటి వరకు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధముగా తన పనిని జరిగించుకుంటూ వస్తున్నాడు. అందులో దేవదూతలు ఉన్నారు, యేసు ప్రభుల వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవదూతల ద్వారా పరోక్షంగా ప్రవక్తలైనటువంటి వారు ఉన్నారు. ఇప్పుడును తనదైనటువంటి శైలిలో తనదైనటువంటి కార్యక్రమాలని జరిగించుకుంటూ వస్తున్నాడు. అయితే ఒకానొక సందర్భమును చూపిస్తూ యేసు ప్రభుల వారు స్వయంభుడు అనేటువంటి మాటతో పాటు యేసు ప్రభుల వారు యెహోవాతో సమానులు అనేటువంటి మాటతో పాటు యేసు ప్రభుల వారికి యెహోవా అనేటువంటి నామము ఉన్నది అనేటువంటి మాటను వాడటము అనేటువంటిది జరుగుచున్నది. నిజంగా యేసుక్రీస్తుల వారికి యెహోవా అనేటువంటి నామము ఉన్నదా? యేసు ప్రభుల వారు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షపరచబడుచున్నాడు అనేటువంటి మాటను అనుసరించి దేవుడు ఐగుప్తు దేశములో నుండి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంలోనికి నడిపించినటువంటి క్రమంలో యేసు ప్రభుల వారే దగ్గరుండి నడిపించాడా? ఇక్కడ యేసు ప్రభుల వారి ప్రమేయము అసలు ఉండదు అని నేను అనట్లేదు, కానీ సదరు వ్యక్తులు చూపించేటువంటి వచనములోని వ్యక్తి యేసు ప్రభుల వారిని ఉద్దేశించే వ్రాయబడిందా, లేదా యేసు ప్రభుల వారేనా? ప్రిలరా, ఇక్కడ రెండు విషయాలు మళ్ళీ నోటిఫై చేస్తున్నాను. యెహోవా అనేటువంటి నామము యేసు ప్రభుల వారికి ఉన్నదా? రెండవది, ఇశ్రాయేలీలను నడిపించేటువంటి క్రమంలో యేసు ప్రభుల వారే ప్రత్యక్షంగా వారితో ఉండి నడిపించాడా? రైట్. ఇందులో భాగంగా యెహోవా అంటే ఏంటి? ఉన్నవాడు అని. మోషే గారు మీరెవరని అడిగితే ఇశ్రాయేలీలకి నేనేం చెప్పాలి ప్రభువా అని అన్నప్పుడు, నేను ఉన్నవాడను అని చెప్పు. నేను ఉన్నవాడను. ఇది తెలుగులో విపులీకరించబడినటువంటి అర్థం, కానీ హీబ్రూలో యెహోవా అంటే నేను యెహోవానై ఉన్నానని వారికి చెప్పు. దాన్ని బట్టి ఆ మాటలో మనకు అర్థమవుతున్నటువంటి విషయము, ఆది అంతములు లేనటువంటి వాడని, జనన మరణములు లేనటువంటి వాడని,
తనకు తానుగా ఉన్నటువంటి వాడని చెప్పకనే చెప్పబడుచున్నది. అలాంటి అలాంటి యెహోవాలు ఎంతమంది ఉన్నారు? మనం నేరుగా బైబిల్ని అడిగినట్లయితే బైబిల్లో చెప్పబడుచున్నటువంటి మాట భక్తుడైన ప్రవక్త అయినటువంటి జకర్యా గారు చెప్పినటువంటి మాటని మనం ఒకసారి చూసుకుందాం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. బహుశా వేరే సందర్భంలో ఈ వచనాన్ని మనం ఈ మధ్యలోనే వాడుకున్నట్టున్నాం. ఓకే, రైట్. మొత్తానికి సర్వలోకమునకు రాజయ్యున్నాడు. తర్వాత ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఏమన్నాడు? యెహోవా ఒక్కడే, ఆయనకు ఒక్కటే పేరు. పేరు ఆయనకు ఒకటే ఉంది. ఇక మిగిలినటువంటి పదాలతో నువ్వు పిలిస్తే అది ఏంటి అని అంటే నిక్నేమ్లు అవుతాయి. ఓకే, కానీ ఆయన ఒరిజినల్ నేమ్ మొదటగా తనకు తానుగా పరిచయం చేసుకున్నటువంటి పేరు ఏమిటి అని అంటే యెహోవా. అదే ఆయన శాశ్వతమైనటువంటి పేరు. ఇక నువ్వు మధ్యలో అతన్ని రక్షకుడైన దేవుడు అని అంటావు, తండ్రి అయిన దేవుడు అని అంటావు, సృష్టికర్త అయినటువంటి దేవుడు అని అంటావు, కృపా బాహుల్యము కలిగినటువంటి దేవుడు అని అంటావు, అబ్రహాము దేవుడు అని అంటావు, ఇస్సాకు యాకోబుల దేవుడు అని అంటావు. ఇలా నువ్వు ఏమైనా పలుకుతాడు. కానీ ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటి? యెహోవా. ఆయనకు పేర్లెన్ని? ఒక్కటే. అక్కడ మొదట పలికినటువంటి మాట ఏంటి? ఈ పేరు మళ్ళీ చదవండి. అది యెహోవా ఒక్కడే. ఇద్దరా? ఆప్షన్ ఏమండి? యెహోవా ఆప్షన్ ఏ ఒకడు, బి ఇద్దరు, సి ముగ్గురు, డి పైవన్నీ. చెప్పండి ఇప్పుడు. యాజ్ పర్ జకర్యా 14:9 వచనాన్ని బట్టి యెహోవా ఒక్కడే. ఇక ఇద్దరు అనడానికి వీలెక్కడుంది? ఈ మధ్యలో ఎటేయగలేక ఒక సంస్థ వారు ఇద్దరు అంటున్నారు. మొన్నదాకా ఒకడే అన్నారు. 4 రకాల నుండి ప్రెజర్ వచ్చేసరికి ఎటు ఏగలేక ఆ ఒత్తిడిలో సెన్స్ ఆబ్సెంట్ అవుతుంది. ఆ క్రమంలో ఇద్దరు అనేసాడు. ఇప్పుడు అది చెండాడుకుంటున్నారు. ఓకే, ఇక కొంతమంది చాలా రోజుల నుండే ఏమంటున్నారు? ముగ్గురు అని అంటున్నారు. సోకాల్డ్ డినామినేషన్లు, సోకాల్డ్ సంస్థల వారు ఇద్దరు అన్నారు, ముగ్గురు అని అన్నారు, రకరకాలుగా చెప్తూ వస్తున్నారు. కానీ జకర్యా గారు ఏమంటున్నారు? ఒక్కడే అని అంటున్నాడు. ఇప్పుడు మనకు జకర్యా గారు చెప్పింది ప్రామాణికమా, లేదా సోకాల్డ్ డినామినేషన్ల వారు, చర్చీల వారు, పాస్టర్లుగా, బోధకులుగా చలామణి అవుతున్నటువంటి వారు చెప్పింది ప్రామాణికమా అంటే మీరేమంటారు? జకర్యా గారు చెప్పింది ప్రామాణికము. ఇప్పుడు చెప్పండి, యెహోవాలు ఎంతమంది?
అసలు నాకు క్వశ్చన్ రాంగ్ కదా, ఫస్ట్ క్వశ్చనే రాంగ్. యెహోవాలు కాదు, యెహోవా ఒక్కడే. ఓకేనా? రైట్. ఈ ఒక్కడైనటువంటి యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీలని ఐగుప్తు దేశములో నుండి కనాను దేశములోనికి నడిపించాడు. ఆ నడిపించేటువంటి క్రమంలో వారిని ఐగుప్తు దేశములో నుండి బయటికి తీసుకువస్తూ మోషేకు కొన్ని మాటలు చెప్పాడు. అందులో ఒక మాట ఏంటి అనంటే, నిర్గమాకాండము 23వ అధ్యాయము, నిర్గమకాండము 23వ అధ్యాయము 21వ వచనము. నిర్గమకాండము 23వ అధ్యాయము 1-2 వచనాలు. 20-21. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడిన నేను. అంటే ఇదివరకే ఎర్ర సముద్రము పాయలు చేసి నడిపించి సీనాయి పర్వతము తదితర ప్రాంతమునకు తీసుకొచ్చి ఇంకా ప్రయాణములో ముందుకు సాగుచున్నటువంటి క్రమంలో ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏమంటున్నాడు? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచినటువంటి చోటుకు, నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను మీకు ముందుగా పంపుచున్నాను. దూత అంటే ఏమిటి, ఎవరు అన్నప్పుడు సహజంగా ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే సమాచారాన్ని చేరవేసేటువంటి వాడు, లేదా రెండవది నువ్వు వెళ్ళి నేను చేయమన్నట్లు చెయ్యి అని అన్నప్పుడు అతడు సదరు స్థలమునకు వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా చేసేటువంటి వాడు దూత. అంటే దేవుని చేత పంపబడినటువంటి వాడు. ఓకే, దూత. ఇక్కడ వాడినటువంటి పదము మనకు ఎలా కనబడుచున్నది అని అంటే, ఒక దూతను అని అన్నాడు. ఒక దూత అనంటే దేవదూతనా? దేవదూత అంటే ఇది ప్రత్యేకంగా వాడబడినటువంటి విధానం మనకు ఎలా కనబడుతుంది అని అంటే, ఆత్మలైనటువంటి కోటాను కోట్ల సేవకులు, పరిచారకులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా. అంటే మనుష్యులు కాకుండా, లేదా దేవుని పిల్లలు కాకుండా ఉన్నటువంటి సేవక ఘనము ఏదైతే ఉందో వారిని ఉద్దేశించి దేవదూత అనేటువంటి పదము వాడినట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ దేవదూత అనేటువంటి పదం ఈ వచనములో లేదు, 20వ వచనములో లేదు. ఓకేనా? మరి అలాంటప్పుడు మనుష్యుణ్ణి పంపించినా కూడా దూతే అవుతాడు. యేసు ప్రభుల వారిని పంపించినా కూడా దూతే అవుతాడు. పరిశుద్ధాత్మ దూతే అవుతాడు. మరి ఇక్కడ దేవదూతనా, యేసు ప్రభుల వారా, పరిశుద్ధాత్ముడా, లేదా ఇంకెవరైనా ప్రవక్తన, ఇంకెవరైనా అని అంటే, ఒకవేళ మోషే అని అనుకుందామనంటే ఆ మాట చెబుతున్నది మోషేకే. ఒక దూతను పంపిస్తాను అని చెప్పి చెప్తున్నటువంటిది మోషేకే. కాబట్టి మోషే కాదు. మరి ఇప్పుడు దేవదూతన, యేసు ప్రభుల వారా, పరిశుద్ధాత్మన, ఎవరో ఒకరు అయి ఉండాలి. ఎవరు అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కిందికి వెళ్ళినట్టయితే
ఇక్కడ ఆయన సన్నిధిని, ఆయన సన్నిధిని అనగానే కొంచెం అది, వాడు అనేటువంటి ఈ పదములతో పోల్చుకుంటే ఆయన అనేటువంటిది కొంచెం గౌరవనీయంగా కనబడుతూ ఉంటుంది. అంతేనా? గౌరవనీయంగా కనబడుతూ ఉంటుంది. ఈ ఆయన అనేటువంటి పదం వాడగానే దేవదూత అయ్యుండకపోవచ్చు అనేటువంటిది కొంతమందిలో మొగ్గ తొడిగినటువంటి ఆలోచన. ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఆయన అంటే ఎవరు? దూత. దేవుడు చెప్పిన నేను దూతను పంపిస్తాను అన్నాడు కదా, ఆ దూత అన్నమాట. ఆయన సన్నిధిని ఇప్పుడు ఎక్కువగా దేవుని సన్నిధిని అనే పదం వాడతారు. దేవదూత సన్నిధిని అనేటువంటి పదం అంతగా ప్రాచుర్యంలో ఉండదు. ఇన్ కేసు దేవదూత మాట్లాడినా అది దైవ సన్నిధిగానే ఎంచబడుతుంది. ఆయన సన్నిధిలో అన్నప్పుడు ఇక్కడ సెకండ్ పర్సన్ కనబడుతున్నాడు. సన్నిధి అన్నప్పుడు కొంచెం రెస్పెక్టెడ్ పర్సన్ అయి ఉండాలి. అలాగే మహిమ, కృప, ఆశీర్వాదములను అందించగలిగేటువంటి వ్యక్తి అయి ఉండాలి అనేటువంటి భావన కలుగుతుంది. అంటే ఇప్పుడు దూత అనేటువంటి పదము మనుషుల ఆలోచనలో ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది అని అంటే, దేవదూత అయి ఉండదు, ఇతడు మహిమ, కృప, ఆశీర్వాదములను ఇచ్చేటువంటి వాడై ఉండి ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. కాబట్టి మరి అంతటి యోగ్యతలో, అర్హతలో ఉండేటువంటి వ్యక్తి ఇంకెవరుంటారు? ఆల్టర్నేట్గా యేసుప్రభుల వారే కదా. కాబట్టి ఇతడు, ఆ దూత అంటే ఎవరో కాదు, యేసు ప్రభువుల వారు. ఇశ్రాయేలీలను నడిపించటానికి దేవుడు పంపించినటువంటి దూత ఎవరో కాదు, యేసు ప్రభువుల వారు అని ఫిక్స్ అయిపోయారు. అంటే వాళ్ళకు అనిపించింది అనేస్తూ ఉన్నారు. కానీ అనిపించిందల్లా బయటికి అనేయకూడదు. చాలా ప్రమాదాలకి, అపార్థాలకి దారితీస్తూ ఉంటుంది. మరి ఏమిటి? ఇంకొంచెం కిందికి వెళ్ళినట్టయితే ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు. ఆయనకంటూ ఒక కోపం ఉంటుంది, ఆయన కోపాన్ని రేపవద్దు. ఏమంటే ఇవన్నీ కూడా చాలా హానరబుల్ వర్డ్స్ అన్నమాట. ఆయనకు కోపం రేపవద్దు. దేవదూత కోపం వస్తే ఏం చేయగలదు? ఏం చేయలేదు. మళ్ళీ దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప అది ఏమీ చేయలేదు మామూలునైతే కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములను పరిహరింపడు. అంటే ఆయనకు కోపం వస్తే మీ అతిక్రమములు అనగా మీ తప్పిదములను అతడు క్షమించడు. అది క్షమించకపోతే ఏం జరుగుతుంది? తగిన శిక్షని విధిస్తాడు. ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది. అరే, ఏదైతే అనుకుంటున్నారో దానికి ఒక కంక్లూజన్ ఇచ్చినట్టుగా ఏముంది? నా నామము ఆయనకు ఉన్నది. జాగ్రత్తగా గమనించాలి. దేవుని నామం ఏమిటి? యెహోవా. మరి యెహోవా నామము ఇశ్రాయేలీలను నడిపించినటువంటి దూతకు ఉన్నది అని అంటే, ఇప్పుడు ఆ దూత నామం ఏమిటి? యెహోవా. యెహోవా. మరి అది దేవదూతనా అని అనుకుంటే
అట్లా అనిపించటం లేదు. ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయన కోపం రేపవద్దు, ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు. జాగ్రత్త, ఆయనకు నా నామము పెట్టబడింది. ఫ్రెష్గా చర్చకు వచ్చినటువంటి వ్యక్తికి ఈ మాటలు చెబితే ఆయన హృదయంలో ఆ మాటలు అలాగే హత్తుకపో పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతాయి అందులో. ఓహో, యెహోవా పరలోకములో ఉండి ఇంకో యెహోవాను భూలోకములోనికి పంపించాడు. ఈయన ఇశ్రాయేలీలకి కనిపించాడు. కనిపించని యెహోవా పరలోకములో ఉన్నాడు, కనిపించే యెహోవా భూలోకములో ఉన్నాడు. ఈ ట్యాగులు కూడా వచ్చేసాయి. అవునా? అవునా? నిజంగా ఇక్కడ చెప్పబడింది యేసు ప్రభుల వారిని ఉద్దేశించేనా? రెండవది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, యెహోవాను ఒక్కడనే, ఆయన పేరు ఒక్కటే అన్నటువంటి దాన్ని బట్టి ఆయన మరొకరికి ఆ పేరు పెట్టడు. బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరొకరికి ఆ పేరు పెట్టడు, లేదా మరొకరు యెహోవాగా ఉండరు. యెహోవాను నేనే, నా మహిమ మరొకరికి నేను ఇవ్వను. నేనే యెహోవానై ఉన్నాను. యెషయా గ్రంథంలో సో మెనీ టైమ్స్ ప్రస్తావన చేస్తాడు. నేనే 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 యెహోవానై. నేనే అంటే వన్ అండ్ ఓన్లీ, నేను ఒక్కడనే. మరి ఇక్కడ ఈ నామము పెట్టబడింది అని అంటే దాని అర్థం ఏంటి, దాని భావము ఏమిటి, అది అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంతకీ ఇక్కడ దూత అన్నటువంటి చోట కొంచెం వివరణలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇందులో వాడినటువంటి పదము ఆయన అని ఉంది కదా. ఆయన అని అనేసరికి మేబీ దేవదూత గురించి అయి ఉండదు, కొంచెం హానరబుల్ పర్సన్ ఎవరో ఉంటే అతన్ని ఉద్దేశించి చెప్పబడి ఉంటుంది అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అందుకోసం ఒక మాటను మనం చూస్తే ఇక్కడ ఆయన అని అన్నప్పుడు కొంచెం దాని వెనకాల ఉన్నటువంటి విషయం అర్థం కావటానికి అవకాశం ఉంటుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం, పరలోకములో అపవాదికిని ఇంకొకరికి యుద్ధం జరిగింది. ఆ ఒకరెవరు చెప్తున్నాడు? పరలోకములో యుద్ధము జరిగాను. మిఖాయేలు అంటే అపవాది వర్సెస్ మిఖాయేలు. మిఖాయేలు ఎవరు? ప్రధాన దేవదూత. ప్రధాన దూతే కానీ దేవదూతనే కాదా? దేవదూత. అంటే మిఖాయేలుకును అపవాదికిని యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని అంటే ఏ వర్షన్లో వ్రాయబడింది? ఆయన, అతడు, ఇవన్నీ వర్షన్స్ ఒకటేనా? ఎస్. అంటే దేవదూతలను ఉద్దేశించి, అది ఆత్మ గనక దానికి లింగభేదము ఉండదు గనక సందర్భాలను బట్టి ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో, అతడు, అది, వచ్చింది, పోయాడు, ఇలాంటి పదములు వాడటం జరుగుతుంది. అవునా? ఇప్పుడు ఈ మిఖాయేలు అనేటువంటి దేవదూతను ఉద్దేశించి అక్కడ వాడినటువంటి పదం ఏంటి?
అతని, అవునా? రైట్. అతని అని వాడాడు అనంటే ఇప్పుడు ఇక్కడ ఆయన అన్నప్పుడు దేవదూతను ఉద్దేశించి కూడా ఈ పదము వాడటానికి అవకాశము ఉంటుంది. మొదటిది. ఓకే, ఇక రెండవ మాటలోనికి వెళితే, నా నామము ఆయనకు ఉన్నది. అవునా? నా నామము ఆయనకున్నది అంటే ఆయనకు పెట్టబడింది అనేటువంటి విధానంలో ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని మనం ఆలోచించటానికంటే ముందు ఆయన అనేటువంటి పదము దేవదూతకు కూడా పెట్టటానికి అవకాశము ఉంది అనేటువంటి కోణములో మనం కొంచెం లోతుకి వెళ్ళినట్టయితే, ఇక్కడ ఇంతకీ ఇశ్రాయేలీలను ఒక దూత నడిపిస్తున్నది. నడిపించటం అంటే ఏంటండి? ప్రొటెక్షన్ ఇస్తూ, కావలసిన సహాయ సహకారాలన్నింటినీ అందిస్తూ గమ్యమునకు చేర్పించటం. ఓకేనా? దీని విషయమై ఇదే పుస్తకము 14వ అధ్యాయము నిర్గమకాండం 14వ, ఇదే పుస్తకం అంటే ప్రకటన అనుకున్నారు కదా, 14వ అధ్యాయము నిర్గమకాండం 14వ అధ్యాయము 19వ వచనం. 14వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట ఇశ్రాయేలు అనేటువంటి సమూహానికి ముందుగా నడిచింది ఎవరట? అంటే ఇప్పుడు ఆయన అని అన్నప్పుడు ఎవరన్నమాట? దేవదూత. యెహోవా కాదు, యేసుక్రీస్తు కాదు. అంటే వాళ్ళ సూపర్వైజింగ్, వాళ్ళ అబ్జర్వేషన్ అవేవి ఉండవు అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు తన ఆలోచనని మొదటగా యేసు ప్రభుల వారితో పంచుకుంటాడు. దాన్ని అమలు చేయము అని చెప్పి ఆ బాధ్యతని ఆయనకిస్తాడు. ఇప్పుడు ఆయన ఈ దేవదూతలైనటువంటి వారికి ఆదేశించి జరిగిస్తూ ఉంటాడు. ఇది ఆది నుండి జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఓకే, రైట్. కనుక ఇక్కడ యేసు ప్రభుల వారి పాత్ర లేదు అని మనం అనుకోవటానికి వీల్లేదు. కానీ వారితో ఒక దూతను పంపుతాను, వారికి ఆయనకి నా నామము పెడుతాను అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో దానిని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన యేసుక్రీస్తా అనంటే నో, ఇక్కడ ఏమన్నాడు? దేవదూత. ఓకే, దేవదూత. వారి వెనుక, మళ్ళీ చదువు. ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. అంటే ముందు అదే నడుస్తున్నది, వెనక కూడా అదే నడుస్తున్నది. అంటే అంత సమూహానంతటినీ గమనించుకుంటూ వెలుచున్నది. అంటే ముందు వెనకాల ఏ ఆపదలు వచ్చినా దేవదూత చూసుకుంటున్నది. తర్వాత ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి, అంటే దేవదూత ముందున్న దేవదూత వెనకకు పోయింది అని అంటే ఆ దేవదూత ఏ రూపములో ఇక్కడ ముందు ఉండి వెనకకు పోయింది? మేఘ రూపములో. దేవదూతలు ఏ రూపంలో ఉంటాయి? ఏ రూపములోనైనా ఉండగలవు. అవసరమైతే మనిషి రూపంలో కూడా ఉండగలవు. అంటే ఇప్పుడు దేవదూత మేఘము రూపములో వారికి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వెళుచున్నది. ముందున్నటువంటిది కాస్త వెనకకు వెళ్ళింది. యాక్చువల్గా అక్కడ ఆ సందర్భం ఏంటంటే, ఎందుకు వెనకకు వెళ్ళింది అని అంటే, ఇశ్రాయేలీలు కనబడకుండా నిమిత్తము ఐగుప్తీయుల యొక్క కళ్ళు కప్పడానికి. అంటే దట్టంగా మేఘం ఆవరిస్తే
ఎదురుగా ఉన్నటువంటి వారు ఎవరు, ఎంత దూరంలో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయము తెలియదు. అలా తెలియకుండాలాగున దేవదూత మేఘము రూపంలో వెనకకి వెళ్ళింది. జాగ్రత్తగా గమనించండి. అంటే ముందున్నది దేవదూతే, వెనకాల ఉన్నది దేవదూతే. వారికి ఆపద వాటిల్లకుండులాగున ఇశ్రాయేలీలను నడిపిస్తున్నది దేవదూతే. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందులోనే 13వ అధ్యాయము 21వ వచనం. 13వ అధ్యాయం 21వ వచనం. వాళ్ళు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై, యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఏమండి? పగటివేళ మేఘస్తంభముగా, రాత్రివేళ అగ్నిస్తంభముగా దేవుడు తన దూతలను వాయువులను గాను అగ్ని జ్వాలలను గాను చేసుకునేటువంటి వాడు. తెలిసిందే కదా? అంటే ఇప్పుడు మేఘము రూపములో ఉన్న, అగ్ని రూపములో ఉన్న ఎవరున్నారన్నమాట? దేవదూత. దేవదూత. అయితే ఇందులో ఎందుకంటే ప్రతి విషయాన్ని సూక్ష్మములోనికి వెళ్ళేటువంటి కాలంలో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒక పదం వాడబడింది. ఏం వాడబడింది అని అంటే, మేఘస్తంభములోను యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి. అంటే మేఘం ఓకే, అగ్ని ఓకే, కానీ అందులో ఎవరున్నారట? ఒకప్పుడు ఇంత అవసరం లేకుండేది బోధలో, ఇప్పుడు అవసరం వచ్చింది. యెహోవా, యెహోవా. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం దీనిని కొంచెం అర్థం చేసుకోవటానికి ఏం చేద్దాం అంటే, ప్రశ్నలో సమాధానం ఇస్తున్నాం, సమాధానంలో మరొక ప్రశ్న ఉత్పన్నమవుతూ వస్తున్నది. దానికి సమాధానం వెతుక్కుందాం. 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయం 1-2 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు. మంద అంటే ఏం మంద? ఇది ఒంటెల మందనా, గుర్రముల మందనా, గొర్రెల మందనా? ఏ మందో ఇక్కడ రాయబడలేదు కదా. మళ్ళీ ఓ ప్రశ్న. వెళ్దామా? అంత అవసరం లేదనుకుంటున్నా. ఓకే, ఎందుకంటే టైం ఇటే పోతుంది. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అగ్నిజ్వాలలలో ఎవరున్నారట? అగ్నిజ్వాలలలో యెహోవా దూత ఉన్నాడు. యెహోవా దూత అంటే అగ్నిజ్వాలల్లో నేరుగా యెహోవానే లేడు, కానీ యెహోవా దూత ఉంది. మళ్ళీ ఇక్కడ దేవదూత అనలేదు కదా, యెహోవా దూత అన్నాడు కదా. ఇప్పుడు 23వ అధ్యాయంలో రేజ్ చేయబడినటువంటి యెహోవా యేసు అనేటువంటి యెహోవాను పంపించాడు అనేటువంటి మాటకి ఇది మళ్ళీ అవకాశం ఇస్తున్నట్టుగా ఉంది కదా. ప్రియులారా, అందుకే ఇక్కడ ఇది ఎలా మండుచున్నదని చూడడానికి వెళ్ళినటువంటి మోషేతో
దేవదూత ఏమన్నది? యెహోవా దూత ఏమన్నది? ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులను విప్పుము. దేవదూత దగ్గర చెప్పులు విప్పాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఎందుకంటే దేవదూత మన పరిచారకుడు. మరి చెప్పులు విప్పు అని అన్నాడు అనంటే మరి కనిపించని యెహోవా భూమి మీదకి రావటానికి అవకాశము లేదు. మరి చెప్పులు విప్పుము అన్నాడంటే వచ్చినవాడు గొప్పోడై ఉండాలి కదా. ఆ గొప్పోడు ఎవడో కాదు, కనిపించిన యెహోవా, కనిపించే యెహోవా అనేటువంటి ఆ మాటను వాడటం జరుగుతున్నది. కనిపించే యెహోవా అంటే ఇక్కడ యెహోవా దూత అగ్నిలో కనిపించింది. ఇప్పుడు మనం ఛేదిస్తున్నది ఏంటంటే హూ ఈజ్ ద యెహోవా దూత, అంతే కదా. యెహోవా దూత ఎవరు, అది మనకు తేలాలి. సరే, దీని గురించినటువంటి వివరణ ఒకసారి తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. దీని వివరణని క్రొత్త నిబంధనలో ఒక దగ్గర ప్రస్తావన చేయటం జరిగింది. ఎక్కడ అది చెప్పగలరా? అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం. ఎస్, సీనాయి పర్వతం మీద ఏమంటే ఈ సందర్భము ఎక్కడి సందర్భం అనేటువంటిది మనకు కొంచెం వివరణ కావాలంటే 35వ వచనం చూద్దాం. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించు వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన, పొద మండుచున్నది, ఆ మంటలో ఎవరున్నారు? దేవదూత. అయిపోయి క్లారిఫై. ఒకటే దగ్గర ఉన్నటువంటి ఒక వచనాన్ని చూసి అక్షరార్థంగా ఇలాగే అని చెప్పి అభిప్రాయపడితే మరొక వచనం చెంప మీద కొడుతుంది. అరే తొందరపడకు, కొంచెం నిదానంగా ఆలోచించు, నన్ను కూడా చూడు అంటుంది అది. మరో వాక్యం ఏమంటుంది? నన్ను కూడా చూడు, కొంత ఇచ్చట కొంత అచ్చట, ఆ రెండింటినీ మేళవించుకుంటే ముచ్చటైనా ముచ్చట వస్తుంది. అవునా? రైట్. పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. ఇప్పుడు 38వ వచనం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు, అరణ్యములోని సంఘం అంటే ఇశ్రాయేలు సమాజం, సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడు ఇతడే అని మోషేను ఉద్దేశించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ పొదలో, పొద అంటే మళ్ళీ మామూలు పొద కాదు, మండుచున్న పొద. అది అగ్నిలో కనబడింది ఎవరన్నమాట? దేవదూత. దేవదూత అంటే ఇప్పుడు మనము ఎందుకు ఈ సందర్భాన్ని తీసుకున్నాం? ఇప్పుడు ఈ 7వ అధ్యాయమును, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం ఎందుకు తీసుకున్నాం అంటే ఈ నిర్గమకాండం 3వ అధ్యాయములో ఉన్నటువంటి యెహోవా దూత అంటే ఎవరు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఇక్కడ ఈ వచనం చూసాం. అవునా? యెహోవా దూత అనేటువంటి పదము మరి ఇక్కడ నిర్గమకాండం 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో 2వ వచనములో ఉన్నటువంటి మాటను మనం ఎందుకు తీసుకున్నాము అని అంటే, మేఘస్తంభములో ఆయన యెహోవా ఉండెను, అలాగే అగ్నిస్తంభములో యెహోవా ఉండెను అనేటువంటి ఆ ప్రశ్నకు సమాధానం కోసం చూసుకున్నాం. అంటే ఇప్పుడు అగ్నిలో యెహోవా ఉండెను అంటే దాని అర్థం ఏం తీసుకోవాలి అని అన్నప్పుడు యెహోవా దూత. ఎందుకంటే యెహోవా ప్రత్యక్షంగా రాడు, ప్రత్యక్షంగా ఆయన చూసిన వారు ఎవడును బ్రతకడు.
చాలా సందర్భాలలో దేవదూతను చూసి మేము దేవుణ్ణి చూశాము లేదా యెహోవాను చూశామని భ్రమపడి భయపడ్డారు. ఇప్పుడు మనం దేవుని చూచితిమి, మనకు మరణం ఆవశ్యకము అని భయపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. మనం చనిపోతాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో మానోహ ఒకడు కదా. కాబట్టి భ్రమపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అగ్నిస్తంభంలో కానివ్వండి, మేఘములో కానివ్వండి ఉంటున్నది ఎవరయ్యా అంటే దేవదూత. అంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అగ్ని అనే దేవదూతలో మరో దూత ఉన్నదని కాదు అక్కడ. అసలు యాక్చువల్గా అగ్నే ఒక దేవదూత, అగ్నే అక్కడ రెస్పాండ్ అవుతున్నది, అగ్నే అక్కడ కమ్యూనికేషను చేస్తున్నది. అదనమాట, అగ్నే మాట్లాడుచున్నది. రైట్. ఇప్పుడు మరలా ఒకసారి ఆ నిర్గమకాండంలోని 23వ అధ్యాయమును ఒకసారి మళ్ళీ చూసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి టాపిక్ సెంటర్ ఆఫ్ ద సెంటెన్స్ ఇదే. 23వ అధ్యాయము 20-21 వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయనకు కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకు ఉన్నది. ఓకే, ఇప్పుడు నా నామము ఆయనకు ఉన్నది అనేటువంటి మాటల్లో ఉన్నటువంటి మతలబు ఏంటో మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మందసము అంటే మీకు తెలుసు కదండి, ఏంటి? తుమ్మకర్రతో చేయబడినటువంటి ఒక పొడవాటి పెట్టె. సరే, దాని మూతకర్రలు ఉంటాయి అవన్నీ. అందులో ఏముండేవి? ధర్మశాస్త్రము, అహరోను కర్ర, మన్నా పాత్ర, మన్నా గల పాత్ర. తుమ్మకర్ర, మన్నా పాత్ర, అహరోను చేత పట్టుకున్నటువంటి కర్ర. ఏమున్నాయి అందులో? అంతే కదా. తుమ్మకర్ర, పాత్ర, కర్ర. తుమ్మకర్ర, పాత్ర, కర్ర. అంతేనా కదా. అవి ఎవరు చేయమన్నారు? యెహోవా చేయమన్నాడు. చేసింది ఎవరు? మోషే. సరే, పని వాళ్ళ సహాయం తీసుకున్నా కూడా మోషే చేయించాడు. మోషే చేశాడు. ఆ సమయంలో యెహోవా ఎక్కడున్నాడు? మోషే దగ్గర ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడు. మోషే ఒక కర్రను సేకరించి మందసం చేశాడు. ఆ తదుపరి కాలాలలో మన్నా పాత్ర అలాగే కర్ర ఉంచబడింది. దీన్ని మనసులో పెట్టుకుని నేను ఎందుకు ఇన్నిసార్లు వల్లించాను అనంటే ఇక్కడ ఒక మతలబు ఉంది. మీరు మరొక చోట వ్రాయబడినటువంటి మాటను మీరు చూసినట్టయితే ఇందులోనే, అంటే నిర్గమకాండము కాదు, ఎప్పుడు అనంటే దావీదు గారు మందసాన్ని యెరూషలేము పట్టణానికి తరలిస్తున్నటువంటి సమయం, తీసుకెళ్తున్నటువంటి సమయం. ఓకే, సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 2-3 వచనాలు. సమూయేలు గ్రంథం, సమూయేలు రెండవది. మొదటి సమూయేలులో మొత్తం సౌలే, రెండవ సమూయేలులోనే దావీదు. ఓకే, రైట్. 6వ అధ్యాయము 2-3 వచనాలు. 2వ సమూయేలు 6వ అధ్యాయము 2-3 వచనాలు. దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా
యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును. మందసమునకు ఏం పేరు పెట్టాడట? మందసమునకు ఏం పేరు పెట్టాడట? యెహోవా అనే నామం పెట్టాడట. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. యెహోవా అనేటువంటి పేరు మందసానికి పెట్టాడు. ఇప్పుడు మందసం యెహోవానా? మందసం యేసుక్రీస్తా? మందసం పరిశుద్ధాత్ముడా? కాదు కదా. మరి మందసమునకు యెహోవా నామం పెట్టాడు అంటే దాని అర్థం ఏమిటి అనగా, అది నా పేరట ఏర్పాటు చేయబడినటువంటిది, నా సన్నిధి, నా మహిమ దానిలో ఉంటుంది. అదే కదా భావం, అదే కదండి. మందసము యొద్ద నా సన్నిధి ఉంటుంది, దానిలో నా మహిమ ఉంటుంది. మీరు అక్కడికి వచ్చి ఆరాధన చేసినట్లయితే నేను మీకు కావలసినటువంటి దానిని అనుగ్రహిస్తాను. అంతే కదా దాని అర్థం. మందసానికి పెట్టబడింది. ఇప్పుడు వేగంగా మీరు వచనాలు చదవాలి, అప్పుడే మనకి పాఠం ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం ఉంటుంది. దినవృత్తాంతముల గ్రంథము 2వ 20వ అధ్యాయము 9వ వచనం. దినవృత్తాంతముల గ్రంథము 2వ 20వ అధ్యాయము 9వ వచనం. నీవు ఆలకించి మమ్మలను రక్షించుదువు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను. మందిరానికి ఏం పేరు పెట్టబడిందట? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. అంటే మందిరమే యెహోవానా? మందిరమే యెహోవానా? మందిరానికి ఏం పేరు ఉన్నది? యెహోవా అనే నామం ఉంది. యెహోవా అనే నామం ఉన్నంత మాత్రాన మందిరం యెహోవా కాదు కదా. మందిరానికి యెహోవా నామం పెట్టబడిందంటే దాని అర్థం ఏంటి? ఆ మందిర ఆవరణములో నా సన్నిధి ఉంటుంది, మహిమ ఉంటుంది, నా కృప ఉంటుంది. అక్కడికి వచ్చినటువంటి జనులని నా జనులు అని నా గుండెలకు హత్తుకుంటాను, నా హృదయానికి హత్తుకుంటాను. అదే కదా దాని అర్థం. మందిరమునకు పెట్టబడింది. లేదండి మందిరమే యెహోవా అన్నామనుకోండి, యేసు ప్రభుల వారికి అతిశయోక్తిగా శిష్యులు ఆ కట్టడాన్ని చూపెడితే అది ఏమన్నాడు ఆయన? రాయి లేకుండా సమూలంగా పడగొట్టబడుతుంది అంటే ఇప్పుడు యెహోవా పడగొట్టబడ్డాడా? యెహోవా పడగొట్టబడ్డాడా? ఎలా తీసుకోవాలి అర్థాలు? ఇప్పుడు ఎలా తీసుకోవాలి? మరి మందిరం పడగొట్టబడింది అంటే యెహోవా పడగొట్టబడటం కాదు, అక్కడ నుండి యెహోవా మహిమ తొలగిపోతుంది, వెనక్కి తీసుకుంటాడు. అక్కడ నుండి తొలగిపోయి ఎక్కడికి వస్తుంది ఆ మహిమ, ఎక్కడికి వస్తుంది ఆ సన్నిధి అని అంటే, యేసు ప్రభువుల వారి శిష్యులు సంఘముగా ఎక్కడనైతే కూడుకుంటాడో అక్కడికి మరలా యెహోవా సన్నిధి, మహిమ వస్తుంది. జీవము గల దేవుని మందిరములో అనగా దేవుని సంఘము అంటే ఇప్పుడు దేవాలయమును మార్చాడు. అప్పుడేమో నిర్జీవమైన రాళ్ళు, తర్వాత సజీవమైన రాళ్ళు. అంటే తన నామాన్ని, తన మహిమను, తన ఉనికిని, తన సన్నిధిని ఎక్కడి నుండి ఎక్కడికైనా ట్రాన్స్ఫార్మ్ చేయగలడు. ఆయన ఎక్కడికైనా మార్చగలడు. అలా కదా మనం అర్థం చేసుకోవాల్సింది. మందిరానికి యెహోవా నామం పెట్టబడింది, అంతకుముందు మందసానికి యెహోవా నామం పెట్టబడింది. ఇప్పుడు చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. ఫాస్ట్గా.
నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుట లేదు. నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుట లేదు. మా మా దేవా చెవియొగ్గి ఆలకింపుము. చెవియొగ్గి ఆలకించుము. నీ కన్నులు తెరచి నీ కనులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి మీదికి అని అంటున్నాడు. ఈ పట్టణం అంటే ఏ పట్టణం? యెరూషలేం పట్టణం. దానియేలు గారు ప్రార్థన చేస్తూ విన్నపించుకుంటున్నటువంటి ఈ మాట. యెరూషలేం పట్టణానికి ఎవరి పేరు పెట్టబడిందట? యెహోవా పేరు పెట్టబడింది. అవునా? అవును. మరి యెరూషలేం పట్టణములో తర్వాత రకరకాలైన సంఘటనలు జరిగాయి. ఇప్పుడు యెరూషలేం పట్టణములో యెహోవా మందిరం ఉన్న చోట మసీదు ఏర్పడింది. అంటే ఇప్పుడు యెహోవా నామము మసీదు కూడా ఉన్నట్టేనా? ఆ మసీదు ఉన్నటువంటి పట్టణానికి కూడా ఉన్నట్టేనా? కాదు కదా. రైట్, మసీదు పక్కకు పెడితే అప్పటికి ఉన్నటువంటి సమయాన్ని బట్టి యెహోవా నామం యెరూషలేం పట్టణమునకుంది. ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయమునకున్నది. ఆ దేవాలయములో ఉన్నటువంటి మందసమునకున్నది. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోయేటువంటి ఒక మాట, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఈ ఇర్మియా గ్రంథాన్ని రాసింది ఎవరండి? ఇర్మియాని. ఓకే. సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడిను. ఈయన ప్రేయర్ ఎవరు చేస్తాడు? యెహోవాకు చేస్తున్నాడు. యెహోవా నీ పేరు నాకు పెట్టబడిను. ఇప్పుడు ఇర్మియా గారి పేరేం పేరు చెప్పండి? యెహోవా. అంటే ఇప్పుడు ముగ్గురు యెహోవాలు కాదు, నలుగురు యెహోవాలు. ఇక వస్తువులతో చూసుకుంటే ఇప్పటికి ఎన్నైనాయి? ఇంకా ముగ్గురు పేర్లు చూసుకున్నాం కదా. ఈ 3, 4, 7. అదే వాటిని కలుపుకుంటే. అవునా? జాగ్రత్తగా. అంటే ఇప్పుడు ఇర్మియాకు ఆయన పేరు పెట్టబడిందంటే దాని అర్థం ఏమిటి? దాన్ని ఎలా తీసుకోవాలి మనం? యెహోవా పక్షముగా వచ్చి ప్రవచిస్తున్నటువంటి భక్తుడు. అదే కదా, అదే కదా మీనింగ్ తీసుకోవాల్సింది. రైట్. తర్వాత యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించినటువంటి వారిని, నా నామము పెట్టబడినటువంటి వారిని అందరినీ తెప్పించుము. నా నామం పెట్టబడిన ఎవరు? ప్రజలు. నా నామం పెట్టబడినటువంటి ప్రజలు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇర్మియాకు ఉన్నట్టే పేరు వాళ్ళందరికీ. ఇప్పుడు ఎంతమంది యెహోవాలు? ఏవో నీకు అడ్డు అదుపు ఏమున్నదిగా? నీ పుర్రెకు దోషింది. నీ నోటికి వచ్చిన నెంబర్ చెప్పుకో. ఎంతమంది యెహోవాలు చూడండి. ఇప్పుడు అలా తీసుకోవచ్చా? అక్షరార్థంగా తీసుకోవచ్చా? తీసుకుంటే ఎంత పొరపాటు అవుతుంది? యెహోవా నామము ఆయనకి లేదా దానికి ఉన్నది అని అంటే ఆయన కృప, సన్నిధి, మహిమ ఉంటుంది, ఆయన సపోర్ట్ ఉంది, ఆయన మద్దతు ఉంది అని దాని అర్థం. అంతే తీసుకోవాలి మనం. అంతకు మించి యెహోవా 1 2 3 4 అని చదువుకుంటూ పోవద్దు. అవునా? రైట్.
ఇప్పుడు ఇక్కడ ఆ ప్రజలు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఇంకొక మాట చూసుకుందాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి నా నామము ధరించిన అన్యజనులను అందరినీ. ఆయన నామం ఎవరు పెట్టబడిందట? ఎవరు ధరించుకున్నారట? అన్యజనులు. అంటే ఇది ప్రవచనం. ఏమని చెప్తున్నాడు అనంటే, రాబోయేటువంటి కాలంలో అన్యజనులందరూ నా సన్నిధికి వస్తారు అని చెప్పటం. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఎవరి పేరు పెడతాడట? ఇప్పుడు నీ పేరేం పేరు? ఇప్పుడు నీ పేరేం పేరు? యెహోవా. ఎస్, యాజ్ పర్ ఆమోసు 9:11 బట్టి నీ పేరు యెహోవానే, నా పేరు యెహోవానే. ఇప్పుడు యెహోవా పేరట ప్రార్థన చేశారనుకోండి, ఎవరికి చేసినట్టు? నీకే. ఇచ్చుకోపోయి ఇక బ్లెస్సింగ్. ఇష్టం వచ్చినట్టుగా మనం చెప్పాను చూడు, పచ్చడి చేశారని పచ్చడి అయిపోతుంది. అంటే వీటన్నిటిని బట్టి ఇప్పుడు యెహోవా నామం పెట్టబడింది, యెహోవా నామం పెట్టబడింది అంటే దాని భావం మీరు చెప్పండి. ఇంతసేపు నేను చెప్పాను కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన సన్నిధి, ప్రభావము, ఆయన కృప, ఆయన మహిమ, అంతేనా? ఆయన ప్రేమ, ఇలా ఏనైనా చెప్పుకుంటూ పోవచ్చు. అవన్నీ ఉన్నవి అని దాని అర్థం కదా. రైట్. కాబట్టి నా నామము ఆయనకు పెట్టబడింది అనంటే ఇప్పుడు ఎవరికి పెట్టబడింది అన్నట్టు? దేవ దూతకి పెట్టబడింది. ఎందుకంటే మనం ఇశ్రాయేలీలను నడిపించింది ఎవరు అనేటువంటి దానికి వివరణ చూసుకున్నాం. 14వ అధ్యాయం 13వ అధ్యాయంలో చూసుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలను నడిపించింది దేవదూత అయితే ఆ దేవదూతకి ఎవరి పేరు పెట్టబడింది? యెహోవా పేరు పెట్టబడింది. యెహోవా పేరు పెట్టబడింది అంటే ఇప్పుడు ఆ దూత యెహోవానా? కాదు. ఆ దూతకి దేవుడు ఆ పవర్స్ ఇచ్చాడు. ఆ దూతకి దేవుడు ఆ శక్తిని, ఆ అధికారమును ఇచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. నా పేరట పంపబడిన వాడు అంటే దాని అర్థం ఏంటి? నేను పంపించగా వచ్చినటువంటి వాడు, నేను అథారిటీ ఇచ్చాను అతనికి, అంతే కదా. దాని అర్థం అది. ఇశ్రాయేలీలను నడిపించినటువంటి దూత అన్నప్పుడు ఆ దూతకు దేవుడు తగిన అథారిటీ ఇచ్చాడు, శక్తి సామర్థ్యములను ఇచ్చాడు. అవునా? దూత, ఆయన దూత అని చెప్పబడినటువంటి మాట మోస్ట్లీ మనకి సమాధానం వచ్చేసింది. ఒక వివరణ చూసుకొని ముగించుకుందాం. ఏంటి అనంటే, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అంటే మొత్తానికి ఇక్కడ ఇది 2వ అధ్యాయం ప్రాఫసీ. ఓకే, ఈ ప్రాఫసీలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని. ఆయన అభిషిక్తుడు అంటే ఎవరు? యేసు ప్రభుల వారు. అంటే యెహోవాకు, యేసు ప్రభుల వారికి భూమి మీద ఉన్న రాజులు, అధికారులు విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి, అంటే వాళ్ళకు ఎక్కడ లేని ఐకమత్యం వీళ్ళిద్దరికీ ఎదురు తిరగడానికి వచ్చింది అని అంటున్నాడు. అవునా?
ఇప్పుడు ఇది ప్రవచనం. ఈ ప్రవచన నెరవేర్పును గురించి పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఒకసారి అపోస్తల కార్యములు, పౌలు గారు కాదు, పేతురు గారు 4వ అధ్యాయము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 25-26 వచనాలు. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరా ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అదే కదా, రైట్. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రవచనానికి ఇక్కడ ఉన్న నెరవేర్పు పదాలకి ఏ మార్పులు మీరు చూస్తున్నారు? వెరీ గుడ్. యెహోవా అనే చోట ప్రభువు అని ఉంది, అభిషిక్తుడు అనేటువంటి చోట యేసుక్రీస్తు అని ఉంది. అంతేనా? అంటే యెహోవా అనేటువంటి నామము ఎక్కువగా పాత నిబంధనలో వాడబడింది. క్రొత్త నిబంధనలో ఎక్కువగా యేసు ప్రభుల వారి యొక్క ప్రస్తావనలో ఎప్పుడు ఎక్కువగా తండ్రి అయిన దేవుడు, తండ్రి అని ప్రస్తావించబడింది. తర్వాత ఈ అపోస్తలులు వీళ్ళు మాట్లాడిన చోట కానీ, లేదంటే పత్రికలు రాసినట్టు చోట కానీ దేవుడు అని అన్నారు, తండ్రి అయిన దేవుడు అని అన్నారు. ప్రభువు అనేటువంటి పదం ఎక్కువగా వాడడం జరిగింది. అయితే ఈ ప్రభువు అనేటువంటి పదము ఇది యెహోవాకు సంబంధించిందే అని తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఏం జాగ్రత్త పడ్డారు? బోల్డ్ లెటర్స్లో, అంటే లావు అక్షరాలతో వ్రాయటం జరిగింది. అవునా? ఆ తేడాన్ని మనం గమనించాలి. ప్రభువు అని పెద్ద అక్షరాలలో ఉన్నది అంటే ఇప్పుడు ఎవరిని గురించి చెప్తున్నాడని అర్థం చేసుకోవాలి? యెహోవాను గురించి చెబుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేనా? యెహోవా అనేటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది. యెహోవాకు ఆల్టర్నేటివ్ వర్డ్ ఏంటనమాట? ప్రభువు. అలా కూడా వాడారు. ఈ మాటను మీరు దృష్టిలో పెట్టుకొని యేసు ప్రభువుల వారు శరీరాన్ని ధరించుకొని లోకములోనికి రాబోచున్నటువంటి తరుణములో యెహోవా దూత యోసేపు దగ్గరికి వచ్చి, ఆ తదుపరి మరియ దగ్గరికి వచ్చి కొన్ని మాటలు చెప్పింది. అవునా? ముందు మరియ దగ్గరికి వస్తుంది, ఆ తర్వాత యోసేపు దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు కొన్ని మాటలు చెప్తుంది. మీరు చెప్పండి, యోసేపు దగ్గరికి మరియ దగ్గరికి వచ్చింది యెహోవానా దేవదూతనా? ఆ క్లారిటీ ఉందా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? పక్కానా? యెహోవా దూత, దేవదూత. అంతేనా? రైట్.
ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. అంటే ప్రదానం చేయబడిన తర్వాత మరియా గర్భము ధరించింది అనేటువంటి సమాచారం తెలిసినప్పుడు యోసేపు గారు పెద్ద సంశయానికి గురైపోయి ఆమెను అవమానపరచనులక రహస్యంగా విడాకులు తీసుకుందామని చెప్పి అతడు భావనలో ఉన్నాడు, అభిప్రాయంలో ఉన్నాడు. ఆ తరుణంలో దేవుడు కలగజేసుకొని ఎవరిని పంపాడు, ఏం చెప్పారు ఇక్కడ చూడండి. ఇది 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత ఇప్పుడు ఈ మాటను మీకు ఎందుకు చదివిస్తున్నాను అనంటే, నిర్గమకాండం 23వ అధ్యాయం 20-21 వచనంలో ఏం చెప్పబడింది? 20 వచనంలో ఏం చెప్పబడింది? చదవండి. 20 వచనంలో ఏం చెప్పబడింది? ఇప్పుడు దానికి కంక్లూజన్ అన్నమాట. ఇప్పుడు ఒక దూతను నీకు ముందుగా పంపుదును. ఒక దూత. ఆ ఒక దూత ఎవరు అనేటువంటి దానికి పైగా ఆ దూతకు నా నామము పెట్టబడి ఉన్నది. నా నామం పెట్టబడింది అని అంటే ఆ నామం కలిగినటువంటి వారు ఎవరో కాదు, యేసుక్రీస్తు అన్నారు కదా. యేసుక్రీస్తే ఒక దూతగా వచ్చి వారిని నడిపించింది అన్నట్టుగా మాట్లాడుచున్నారు. ఎందుకు అనంటే అక్కడ దూత అని ఉంది, ఈ దేవదూత అని లేదు, దూత అని ఉంది. తర్వాత నా నామము పెట్టబడింది అని ఉన్నది కనుక అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరి రాకడను గురించి, యేసు ప్రభుల వారి రాకడ సందర్భమే కదా. ఆ సందర్భం మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని అన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ అంటాను, ప్రభు దూత అంటే ఎవరో కాదు, యేసు ప్రభు అంటాను నేను. ప్రభు దూత అని నేను అంటాను. ఇప్పుడు ప్రభు దూత యేసుక్రీస్తు అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు? నువ్వు ఆమెను చేర్చుకోవటానికి వెనకదీయకము, భయపడకము, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భవతి, గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయం 19వ వచనం, 13 చూడండి. ఫస్ట్ 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవాలని ఆయనను వెతకబోచున్నాడు అని సమాచారము ఇచ్చారు. ఎవరు? ప్రభుదూత. ఇక నేను ఎవరిని పెడుతున్నాను ప్రభుదూత అంటే? యేసుక్రీస్తు. ఎందుకంటే నిర్గమకాండంలో అక్కడ ఇశ్రాయేలును నడిపించడానికి యేసుక్రీస్తు అనే దూత వచ్చింది. ఇక్కడ కూడా ఆ యేసుక్రీస్తు అనే దూత యోసేపు చెప్తున్నది, నీ భార్యని, కుమారుడైన శిశువుని, అంటే యేసు అనేటువంటి శిశువుని మీరు తీసుకెళ్ళి ఐగుప్తునకు వెళ్ళండి. యేసు చెప్తున్నాడు, యేసుని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళండి అని. పెడదాం, ఏమైంది? నిర్గమకాండంలో పెట్టగలిగింది, ఇక్కడ పెట్టితే వచ్చే నష్టం ఏంది? అక్కడ వచ్చింది కదా. 19వ వచనం చూడండి. 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ప్రభు దూత
ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ శిశువు ఎవరు? యేసు అనే శిశువుని తీసుకొని మరల యెరూషలేమునకు వెళ్ళు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. యెహోవా అనే యేసుక్రీస్తు చెప్తున్నాడు. ప్రియ దేవుని వారలరా, సందర్భాలని జాగ్రత్తగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కావున అంటే ఇప్పుడు నేను ప్రభుదూత అనన్న చోట యేసుక్రీస్తు అని నేను పెడుతున్నాను లేదా అనుకుంటున్నాను, ఆయనే అని అన్నాను అంటే దాని ఉద్దేశం వారు ఎంత అల్పమైనటువంటి ఆలోచనతోటి బుద్ధితోటి ఆ వాక్యాలని స్వీకరిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు అని చెప్పడానికి. ప్రభుదూత అంటే యేసుక్రీస్తు కాదు, ఎవరు? దేవదూత. ప్రభుదూత అంటే దేవదూత. ప్రభుదూత అని ఉన్న చోటల్లా దేవదూత అని తీసుకోవాలి అనేటువంటి మాట. ఇక నీకు ఈ అపోస్తల కార్యములు పత్రికలు నిండా ఈ పదాలే ఉంటాయి. ప్రభుదూత 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 అనే ఉంటాయి. ఓకే, రైట్. ఇక దీనికి సంబంధం లేదు, కానీ బొత్తిగా సంబంధం లేదనను, ఈ పాఠంలో అంత అవసరం లేదు, కానీ అయినా ఎందుకైనా మంచిది. మనది ఒక స్టైల్ ఉంటుంది కదా, భవిష్యత్తులో ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలకి ముందే చెప్పించటం. ఓకే, దానిలో భాగంగా ఒక మాట మీకు చెప్తాను. చెప్పడానికి ముందు నేను మా ఉపద్ఘాతంలో ఒకటి మాట్లాడుకున్నాను. దూత అంటే ఏంటి? చేరవేసేవాడు లేదా రాయబారి, అవునా, తన తరపున వచ్చినటువంటి ఒక ప్రతినిధి ఇత్యాది అర్థాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఇది మనసులో పెట్టుకొని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, యేసు ప్రభుల వారి రాకడను గురించినటువంటి ప్రవచనం ఒకటి ఉంది. ఓకే, చాలా ఉన్నాయి. అందులో ఒకటి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత. కొత్త నిబంధనకి మధ్యవర్తి ఎవరు? దేవుడిచ్చిందే, కానీ అది యేసుక్రీస్తుల వారి ద్వారా ప్రస్తావించబడి, యేసుక్రీస్తుల వారి ద్వారా ఇవ్వబడింది నూతన నిబంధన. ద్రాక్షరసాన్ని ఇచ్చి ఇది నా రక్తము అని అక్కడ ఒక పదం వాడతాడు. కొత్త నిబంధన, నా రక్తము వలన కలిగిన క్రొత్త నిబంధన. ఈ నిబంధనను ఇవ్వటానికి దేవుడు యేసును పంపాడు. ఆ పంపడము అనేటువంటి పదము ఏంటి, ఆ పంపించాడు అనేటువంటి పదము ఉట్టిపడులాగున వ్యక్తం చేసినటువంటి పదమే దూత. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ పదం ఎవరి కోసం అనంటే యేసు ప్రభుల వారి కోసం. ఓకే, జాగ్రత్త. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత. ఏం దూత? నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. తన ఆలయం అంటే సంఘం. ఓకే, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ కూడా ఆయన వచ్చుచున్నాడు అన్నాడు. ఆయన, ఇక్కడ ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. అక్కడ ఆయన అంటే ఎవరు? దేవదూత. అంతేనా? ఆ తేడా ఇప్పుడు
నువ్వెన్ని మాటలు మాట్లాడినా 56 అక్షరాల తెలుగు పదాలే వాడాలి, అంతే కదా. ఇంకా ఇప్పుడు దేవునికి సంబంధించి వచ్చినప్పుడు ఈ 56 లెటర్లలో కాకుండా ఇంకా వేరే పదాలను అక్షరాలను తీసుకొని నేను మాట్లాడతా అంటే నేను నుండి అవ్వదు. ఈ అక్షరాలలో నుండే ఈ పదాలనే పలుకుచున్నప్పుడు సందర్భము ఏంటి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా బైబిల్ని ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా కాంట్రవర్సీలు వచ్చినప్పుడు, ఎక్కడైనా ఉచ్చారణ దోషము కలిగినప్పుడు, లేక ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నప్పుడు, తదితరమైన సందర్భాలలో ఎలా సరి చేసుకుంటాం అంటే ఎలా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం? భావము, అంతేనా? భావాన్ని బట్టి, భావం కోసం ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ఆ భావాన్ని మనం తీసుకున్నప్పుడు, మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయునట్లు వెండి బంగారములో నిర్మూలము చేయు రీతిని ఆయన వారిని నిర్మూలము చేయును, అంటే లేవీల యొక్క యాజకత్వాన్ని నిర్మూలము చేయును అని అన్నాడు. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వకాలపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములో కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని ఈ పేరా అంతా వ్రాయబడింది. ఇప్పుడు ఈ పేరాలో సందర్భం ఏంటి? యేసు ప్రభుల వారిని భూలోకములోనికి పంపించి ఒక క్రొత్త నిబంధన, నూతన నిబంధన నేను ఇస్తాను, దానిని అనుసరించి మీరు నడవాల్సి ఉంటుంది. పాత నిబంధన యాజకత్వం అంతా కూడా కూల్చేయబడుతుంది లేదా తీసేయబడుతుంది. దాని స్థానంలో ప్రధాన యాజకుడిగా యేసు ప్రభుల వారు వచ్చి నూతన నిబంధనను ప్రతిష్ఠించి దాన్ని అనుసరించి యాజకత్వము చేస్తాడు అని ఇక్కడ చెప్పబడుతున్నట్టు సందర్భం. కాబట్టి ఇక్కడ నా దూత అని ఒకసారి అని వదిలిపెట్టలా. ఇక్కడ ఎలా మాట్లాడాడు అంటే, మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అని వదిలిపెడితే అక్కడ కొంచెం సంశయం మనకు ఉండేది. అలా ఉండకుండా వెంటనే ఏమన్నాడంటే, మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత అని అన్నాడు. కాబట్టి మళ్ళీ నిబంధన దూత అని చెప్పి అక్కడికి కూడా వదిలిపెట్టలా, కామబెట్టి తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అని చెప్పి ఆయన ఎలాంటి వాడుగా ఉంటాడు, ఏం చేస్తాడు అనేటువంటి విషయాలన్నీ కూడా కింద వ్రాయటము జరిగింది. కాబట్టి ఇక్కడ దూత అనంటే యేసు ప్రభుల వారు. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ మీరే ఏదన్నా ఎప్పుడైనా సందర్భం వచ్చి మలాకి గ్రంథం చదివి, అరే ఇక్కడ దూత అని ఉంది కదా, మరి ఈ దూత సంగతి ఏందాన్ని మళ్ళీ మీరే నన్ను అడిగే అవకాశము ఉంటుంది. కాబట్టి ఆ అవసరం లేకుండా అడ్వాన్స్గా మీకు ఈ సమాచారం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు చెప్పండి, మన టైటిల్ ఏంటి? మీకు ముందుగా నా దూతను పంపుతును అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ దూత ఎవరు? యేసుక్రీస్తా లేదా దేవదూతలలో ఒక దూతనా? దేవదూతలలో ఒక దూత. క్లారిఫై అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా, దీని విషయంలో అవగాహన వచ్చింది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.